ఇక్కడేమో పోలీస్ అయ్యుండి మీరే హెల్ప్ చేస్తున్నారు. ఆయన ఫారెన్ వెళ్ళిపోయారని చెప్పారు కదా సార్. ఆ తర్వాత ఏం జరిగింది? హాయ్ హాయ్. ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తోందా? డిఫరెన్సా? ఎప్పుడు అందంగా ఉన్నట్టుగా ఉన్నావు. అది కాదు. సరే ఓకే, క్లూ. క్లూ ఏంటి? డాక్టర్. డాక్టర్ నిజంగానా? చెప్పు. నువ్వు తండ్రివి కాబోతున్నావు. మై వైఫ్ ఇస్ కన్సీవ్. నాన్న ఏంటి డల్గా ఉన్నావు? ఏమైంది? నువ్వెందుకు అమ్మ రిపోర్ట్ నా దగ్గర దాచావు? అది ఈ దీపికకు అస్సలు సెన్స్ లేదు. తనెందుకు ఇవన్నీ నీకు పంపించింది? దీపిక పంపించిందో పంపించలేదో అది ముఖ్యం కాదు. హే, అమ్మ హెల్త్ చాలా వీక్ గా ఉంది. రిపోర్ట్ లో చూశాను. కొంచెం నాకెందుకో అర్థం భయం చేసుకో. వేస్తోంది. టెన్షన్ అవ్వకు. ఎందుకే ఇవేవి నీకు చెప్పలేదు. ఆ రిపోర్ట్ నేను చూశాను. నాకు తెలిసిన డాక్టర్తో మాట్లాడాను. ఏమన్నారు? భయపడేంతగా ఏమీ లేదన్నారు. నువ్వేం కంగారు పడుకు. టికెట్ కూడా బుక్ చేసేసాను. నేను వెళ్ళి అమ్మని చూసుకుంటాను. మరి నేను? ఫెస్టివల్ టైం, క్రిస్మస్ న్యూ ఇయర్ అని ఇయర్ ఎండ్. టికెట్ అవైలబిలిటీ లేదు. ఒకే ఒక బిజినెస్ క్లాస్ దొరికింది. అది కనెక్టింగ్ ఫ్లైట్. జస్ట్ 3 నెలలే కదా. నువ్వు నిదానంగా నీ పనులన్నీ చూసుకుంటా. 3 నెలల్లో మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఓకే అనన్య, కానీ నువ్వు ఒంటరిగా ట్రావెల్ చేయడం నాకేం అంటే. కాదు రుద్ర, నేను చూసుకుంటాను. నాకిప్పుడు 8వ నెల. వచ్చే నెల వెళ్దాం అనుకున్నా వెళ్ళలేను. సరే, అమ్మకేం కాదు కదా? నీ మీదొట్టు ఏం కాదు. ఏం కాదు. ఏం కాదు. నువ్వున్నావుగా. నేనున్నానుగా. థాంక్స్. I'll I'm miss gonna you, call you Mom. every single day. వెళ్ళొస్తాను. అమ్మతో మాట్లాడాలి నాన్న. నేను అమ్మకి ట్రై చేస్తూనే ఉన్నాను. లైనే కలవట్లేదు. చెప్పరా. రే మావా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటో చెప్పు. అనన్యని ఊరికి పంపించానురా. తను ఒంటరిగా వచ్చింది. రేయ్ ఏమన్నావురా? ఎప్పుడురా? రే వినరా. అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వాలని తనే చెప్పింది. అందుకే పంపించానురా. ఇంటికి రీచ్ అయిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పింది. ఇంతవరకు చేయలేదు. రాత్రి నుంచి ట్రై చేస్తున్నాను రా. ఫోన్ రీచ్ అవ్వట్లేదు. నువ్వు మన ఇంటికి వెళ్ళి చూసి నాకు కొంచెం ఫోన్ చేయమని చెప్తావా ప్లీజ్ రా. సరే వెళ్తాలే. ఏమైందండి? పని పురమాయించాడు చూసావా? అమ్మా 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 ప్లీజ్ చల్. అమ్మా కళ్ళు తెరిచి చూడండి అమ్మా. అనన్య, అనన్య, మీకు అనన్య. ఏమండి? పోలీసులకు అంబులెన్స్ ఫోన్ చేయండి. అమ్మా. పేషెంట్తో ఎవరు వచ్చారమ్మా? నేనే. మీరెవరు? వాళ్ళ అబ్బాయా? వాళ్ళ అబ్బాయి లండన్లో ఉన్నాడు. నేను వాడి ఫ్రెండ్ని. అమ్మకి ఎలా ఉంది? మాకు చాలా భయంగా ఉంది డాక్టర్. ఐఎమ్ సారీ టు సే ఇట్స్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్. పోతే ఆవిడ చనిపోయి ఓ 7-8 hours అవుతుంది. వెంటనే వాళ్ళ అబ్బాయికి ఇన్ఫార్మ్ చేయండి. సారీ, కమ్. వాడితో నేను ఎలా చెప్పాలి? వాడితో నేను ఎలా చెప్పగలే? అనన్య కూడా వచ్చిందని చెప్పాడే. వన్ సెకండ్, ఇంపార్టెంట్ కాల్. హలో. ఏంట్రా, ఇంటికి వెళ్ళావా? అనన్య వచ్చిందా? తను రాలేదురా. అనన్య రాలేదా? అవునరా. రే, ఫ్లైట్ ఏమైనా డిలే అయి ఉంటుంది. వచ్చేస్తుంది. సరే
అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు. అది అమ్మకి ఒంట్లో బాలేదురా. అమ్మకి హలో, అమ్మ వెళ్ళిపోయిందిరా. ఏయ్, అమ్మకేమీ కాదురా. అమ్మకి షుగర్ ఎక్కువ ఉంటుంది, అందుకే కళ్ళు తిరుగుంటాయి. నువ్వు అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళరా. ఇదిగోరే. అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ, వన్ సెకండ్. వాళ్ళ అబ్బాయి రావడానికి ఇంకో 3-4 రోజులు పడుతుంది. నో ప్రాబ్లం. దెర్స్ ఎ ప్లేస్ కాల్డ్ విలియం అండ్ కో. ఇట్స్ ఎ పెయిడ్ ప్రైవేట్ మార్చరీ. ఇలా ఫారిన్లో ఉన్న వాళ్ళ బంధువులు ఎవరైనా ఇక్కడ చనిపోయారంటే వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చే వరకు ఆ చనిపోయిన వాళ్ళ బాడీని ఫ్రీజ్ చేసి ఉంచే ఫెసిలిటీ అక్కడ ఉంది. బయట అంబులెన్స్ డ్రైవర్స్ ఉంటారు. విలియం అండ్ కోకి వెళ్ళాలని చెప్పండి. వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలో ఏం చేయాలో మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఒక్క నిమిషం. విలియం అనుకో. అవును, విలియం అనుకో మాది. చెప్పండి. సార్, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాడు లండన్లో ఉన్నాడు. రావడానికి 3-4 రోజులు అవ్వచ్చు. అంతవరకు ప్రైవేట్ మర్చురీలో పెట్టొచ్చని డాక్టర్ చెప్పారు. ఏం దిగులు పడకండి, మేము చూసుకుంటాం. ఏమైందిరా? ఆయనతోనే మాట్లాడుతున్నాను రా. ఎవరు సార్ లైన్లో? నా ఫ్రెండే సార్. ఆయనతో నన్ను మాట్లాడమంటారా? మామ, మార్చురీ వన నీతో మాట్లాడతారంట. ఇవ్వరా. నమస్కారం, నా పేరు రాజా. విదేశాల్లో ఉన్న వాళ్ళ బంధువులు ఇక్కడ చనిపోతే వాళ్ళ దహన సంస్కారాన్ని సేవా దృక్పథంతో చేస్తున్నాను. అసలే మీరు బాధలో ఉంటారు, పైగా ఫ్లైట్ టికెట్ ఒకటి టెన్షన్ పెడుతుంది. ఒకవేళ మీరు రాలేకపోతే చెప్పండి, నా దగ్గర ఒక ప్యాకేజ్ ఉంది. ఇంటి నుంచి శ్మశానం వరకు జరిగే అన్ని ఫార్మాలిటీస్ ని ఫుల్ హెచ్డి విత్ సౌండ్ వీడియో కాల్లో చూపిస్తాం. మీరు ప్రత్యక్షంగా చూసినట్టు ఉంటుంది. సార్, మీరు ఫోన్ ఇవ్వండి ఓకే అంటే సార్. ఒక నిమిషం ఇన్కిస్తాను. సార్, ఏం మాట్లాడుతున్నారు? వాడు ఫారెన్ వెళ్ళింది వాళ్ళ అమ్మ కోసమే. వాడు వస్తాడు సార్. రేయ్, వాడేంట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు? నువ్వేం పట్టించుకోకు, వచ్చారా. మా అనన్య వచ్చిన తర్వాత అమ్మ విషయాన్ని కొంచెం నిదానంగా చెప్పరా, కడుపుతో ఉంది. సరేరా. మామా, అనన్య వచ్చింది కదా? ఇంకా రాలేదురా. ఇంకా రాలేదా? నాకంటే ముందు 2 రోజుల ముందే బయలుదేరింది కదరా. ఇంకా రాలేదంటే ఏంటి అర్థం? నువ్వే అన్నావు కదా కనెక్టింగ్ ఫ్లైట్ అని. ఒకవేళ దానివల్ల లేట్ అయి ఉంటుందేమో. తను ప్రెగ్నెంట్ గా ఉందిరా, భయంగా ఉందిరా నాకు. భయపడకరా, తను వచ్చేస్తుందిలే. దీపిక బుజ్జమ్మ ఇంటికి వెళ్ళి మనం వెళ్ళి అమ్మని చూద్దాం. పేరేంటి? ఇంద్రాని. ఏ ఏరియా? మర్రిపాలు. 13వ నంబర్ బాక్స్. సార్ రండి. అమ్మ పోయిన బాధలో ఉంటూనే ఎప్పుడో బయలుదేరిన అనన్య ఇంకా ఇంటికి రాలేదని తన హాస్టల్ ఫ్రెండ్స్, పనిచేసిన హాస్పిటల్ అని అందరినీ అడిగి చూశాడు. ఏం చేయాలో అర్థం కాక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. నీ పేరేంటి? రుద్రా సార్. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. సైన్ చేయి. ఇలాగే ఒకడు పోయిన నెల వైఫ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చాడు. 2-3 రోజులు నైట్ అంటే మేము వెతికాం. చివరికి వాడే వైఫ్ని చంపాడని తెలిసింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలంలో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడే క్రైమ్ చేస్తున్నాడు. మనం కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ట్రై చేద్దాం పద. ఏయ్, నువ్వెక్కడిక్కడి కంప్లైంట్ ఇచ్చినా సరే
అది లోకల్ స్టేషన్ కే రావాలి, ఇన్స్పెక్టర్ నేనే కనిపెట్టాలి, నేనే యాక్షన్ తీసుకోవాలి. అది నా పవర్, అర్థమైందా? సొంత ఊరు వదిలేసి ఈయన జల్సా చేయడానికి ఊరి మీద తిరగడానికి లండన్ వెళ్తారట. పెళ్ళాన్ని ఇక్కడ పంపిస్తారంట, తను మిస్ అయిపోతుందంట. ఈయన కానీ వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మేము కనిపెట్టేయాలి కదా. ఏయ్, వెళ్ళి బండి తీయమనం. సార్ 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 సారీ సార్, చెయ్యి మీద వై. సారీ. మా అమ్మ అంటే నాకు ప్రాణం సార్. ఆవిడ సంతోషం కోసమే నేను లండన్కి వెళ్ళాను. కానీ నేను వెళ్ళి తిరిగి వచ్చేలోగా మా అమ్మ చనిపోయింది సార్. నిన్నే సార్ అంత్యక్రియలు చేశాం. మధ్యలో నా వైఫ్ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అర్థం కావట్లేదు సార్. తను 8 నెలలు ప్రెగ్నెంట్ గా ఉంది సార్. చాలా భయంగా ఉంది సార్. సరే, నేను చూస్తాను. ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి సార్, ప్లీజ్ సార్. సరే. మీ కాళ్ళు పట్టుకోండి సార్, ప్లీజ్ సార్. ఏంటి అది కాళ్ళు పట్టుకుంటాం అంటే? హెడ్డో, ఆ కంప్లైంట్ ఇవ్వండి. షో, అయిపోయింది, అంతా అయిపోయింది. నాకేం అర్థం కావట్లేదు. ఏమండి, లోపల జరిగిందంతా నేను చూశాను. మీ వైఫ్ వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చి చేరుకున్నారని మీరు చెప్పిన దాన్ని ఇంకా ఇన్స్పెక్టర్ నమ్మట్లేదు. ఈ టికెట్ ఆధారాలు సరిపోవు. ఇంకేమైనా ఆధారాలుంటే తీసుకురండి. ఇంకేం ఆధారం? నేను చెప్పినట్టు చేయండి. తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. మీ వైఫ్ వచ్చిన ఫ్లైట్ నెంబర్, ప్యాసింజర్ లిస్ట్, ఆవిడొచ్చిన టైం, ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్కి తీసుకొచ్చి ఇవ్వండి. ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా ఎయిర్పోర్ట్లో మా లాంటి వాళ్ళు వెళ్ళి అడిగితే ఇస్తారా మేడం? నేను ఒక నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. సరే. కల్పన చెప్పే రుద్రని మొదటిసారి ఎయిర్పోర్ట్ లో కలిశాను. కల్పన మేడం మిమ్మల్ని కలవమని చెప్పారు. ఇది ఉంచండి సార్. లోపల పెట్టు. పోలీసు వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటారా? మిమ్మల్ని పంపించిందే కల్పన. తను నాకు చెల్లె లాంటిది. జరిగిందంతా చెప్పింది. డీటెయిల్స్ ఇవ్వండి. ఇదిగోండి సార్. ఎయిర్పోర్ట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూడలేకపోయినా ప్యాసింజర్ లిస్ట్ లో అనన్య వైజాగ్ వచ్చినట్టు కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎదురుగా ఉన్న టాక్సీ సర్వీస్ కు వెళ్లి అనన్య పేరులో ఏదైనా టాక్సీ బుక్ అయిందా అని కనుక్కున్నాం. సార్ అనన్య రుద్ర కదా? అందులో అనన్యాన్ని పికప్ చేసుకున్న టాక్సీ డ్రైవర్ నెంబర్ అడిగి అతను కాల్ చేశాం. అవును సార్, మీరు చెప్పే అమ్మాయిని నేనే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్నాను. ఆవిడ డ్రాప్ చేసిన అడ్రస్ గుర్తుందా మీకు? నేను అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు శివాజీనగర్ దాటాక బండి బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోయింది సార్. ఆ తర్వాత ఒక ఆటో ఆపి నేనే సార్ ఆవిడ అందులో పంపించాను. ఆ ఆటో నెంబర్ ఏదైనా నోట్ చేశారా? నోట్ చేశాను సార్. సార్ ఒక్క నిమిషం. ఆవిడ హస్బెండ్ మాట్లాడతారట, ఒకసారి మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి బాబు. సార్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు సార్? ఇప్పుడు నేను గోపాలపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. సార్ నేను ఒక 10 minutes లో అక్కడికి వస్తాను. వెయిట్ చేస్తారా సార్? బాబు ఒక కప్పు పాలు ఇవ్వు. హలో, పాపకి పాలు కొనడానికి గేటు అవతలున్న పాల బూత్ దగ్గరికి వచ్చాను. అన్న మీరు ఏం కలర్ షర్ట్ వేసుకున్నారు? ఆఫ్ వైట్ లో గళ్ళ చొక్కా వేసుకున్నాను. సరే సరే అన్న నేను మిమ్మల్ని చూసాను. చూడండి అన్న ఆటో నెంబర్ చెప్తానన్నా. అన్న రాయ్ ఎత్తండి రా. ఎక్కడికి రా? పోలీస్కి బాబోరా. నా మాట విని రారా. మా బండి పక్కన ఆపరా. 2 రోజుల క్రితం వైజాగ్ వస్తున్నట్టు మెసేజ్ పెట్టింది. నీ పేరేంటి? ఆ ఆటో నెంబర్ ఏదైనా నోట్ చేశారా? నోట్ చేశాను సార్. అన్న ఆటో నెంబర్ చెప్తానన్నా. అన్నా మామ నువ్వేం టెన్షన్ అవకరా. మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా. కావాలంటే పొద్దున్నే కమిషనర్ ఆఫీస్కి వెళ్దాం. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. పోరా, ఇంకా పోలీసులు నమ్ముతున్నావంట? అనన్య గురించి తెలుసుకోవడానికి మనకు దొరికిన ఒకే ఒక సాక్ష్యాన్ని మన కళ్ళ ముందే చంపేశారు కదరా. ఇంకా అర్థం కావట్లా? మావా మన చుట్టూ పెద్దగా ఏదో జరుగుతుందిరా. అనన్యకి అక్కడేం కాలేదు మావా, ఇక్కడికి వచ్చాకే ఏదో అయింది. ఇక మీద మనకి ఎవ్వడు హెల్ప్ చేయడరా. మనమే పరిగెత్తాలి, మనమే వెతకాలి, మనమే కొట్టాలి. నేను చెప్పినట్టు చెయ్యి. దీపిక కాల్ చేసి వెంటనే పాపం తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. ఇంకోసారి ఇలా చేసావో లోపలేస్తాను. నీ పెళ్ల మొహం చూసి వదిలేస్తున్నా. ఇంకెప్పుడు ఇలా జరగదండి. తప్పుకో, మీరు వెళ్ళండి. అతని గొంతుకి వైర్ బిగించి లాక్కు వెళ్లే దృశ్యం హాస్పిటల్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. మనకి ఎయిర్పోర్ట్ లో హెల్ప్ చేసిన పోలీసు ఆయన ఫోన్ చేస్తున్నారు. ఎక్కడున్నారు ఇప్పుడు? గోపాలపట్నంలో సార్. అక్రెడ్డి బాల సభ్య దగ్గరికి 10 నిమిషాలు వచ్చేస్తాను, మీరు వచ్చేయండి. సరే సార్, వచ్చేస్తాం సార్.
డ్రెస్ అంతా బ్లడ్. ఇంకేమైనా డ్రెస్ ఉందా కార్లో? నీ సూట్ కేసు కార్లోనే ఉంది. ఇలా రా. నువ్వేం అడుగుతావో తెలుసు. ఆ టాక్సీ డ్రైవర్ మడ్రా అవును సార్.